ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి మీద ఆరోపణ ఏంటంటే అతనికి జ్ఞాపక శక్తి తక్కువని. ఈ ఆరోపణ మీ ఇంటి నుంచే వచ్చింది. ఆ రోజు మీ బర్త్డే, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని మీ భార్య దుబాయ్లో వెయిట్ చేస్తున్నారు, కానీ మీరు ఫ్లైట్ మిస్ అయ్యారు. అదొచ్చి కొన్ని సమయాలు అలాగే జరుగుతాయి. పనిలో ఇరుక్కుంటాను, కొన్నిసార్లు మర్చిపోతాను. మిమ్మల్ని తిట్టారా? ఖచ్చితంగా. కొన్నిసార్లే అలాగా. అదేంటంటే పనిలో ఉన్నప్పుడు మర్చిపోతాను, అప్పుడప్పుడు తిట్లు పడతాయి. మీ వైఫ్ ఖచ్చితంగా. ఇక్కడే ఉన్నారు, ఆవిడ్నే అడుగుదాం ఎలా ఫీల్ అయ్యారో. ఆయన చెప్పిందంతా నిజమే కదా. నిజానికి ఒక పవర్ ఉంది. ఐ లైక్ దట్. థ్యాంక్ యూ. నేనేం విన్నానంటే ఒక్కోసారి మీరు దారిని కూడా మర్చిపోతారు అని. మీ ఇంటిని కూడా మర్చిపోయారట? లేదు లేదు, అలా కాదు. కొన్ని సమయాలు ఏదో ఆలోచిస్తూ అలాగే వెళ్ళిపోతూ ఉంటాను. ఢిల్లీలో అలాంటి రూట్ ఏం తెలియదు నాకు. ఢిల్లీలో బోల్డ్ అని రూట్స్ ఉన్నాయి. మామూలుగా ఢిల్లీలో రోడ్ అంటే అది జ్ఞాపకం పెట్టుకోవడం చాలా కష్టం, త్వరగా గుర్తింపు ఉండదు. అలా తెలియనప్పుడు ఎవరినో ఒకరు దారి అడుగుతాను, ఇటు వెళ్ళొచ్చా అని అడుగుతాను. కానీ అక్కడ అలా జరగదు, అందరికీ అన్నీ తెలుస్తాయి. కానీ ఇక్కడంతా కన్ఫ్యూషన్గా ఉంటుంది. నేనేమంటానంటే మీరు ఏదైనా మర్చిపోవచ్చు కానీ ఫుట్బాల్ మాత్రం మర్చిపోరట కదా. కానీ అది నిజమే. అప్పుడు మీరు వరల్డ్ కప్కి వెళ్ళారా? వెళ్తాను. ఒకరోజు మాత్రం వెళ్తాను, ఎప్పుడూ కాదు. వైఫ్ ఓకే చెప్తే మాత్రం. చాలా బతిమిలాడే కానీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్లో ఇతిహాసం, దానికి మనం సాక్షిగా మారాలి కదా. ఎందుకంటే అది చాలా సంతోషకరమైన విషయం. అంతే, నాకు బాగా నచ్చుతుంది. నేను ఊరంతా తిరగను, కేవలం ఫైనల్కి వెళ్తాను, అక్కడికి మాత్రం వెళ్తాను. మ్యాచ్ అయిపోయాక తిరిగి వచ్చేస్తాను. కానీ నాకు అది చాలా సంతోషంగా ఉంటుంది. అదేంటంటే మర్చిపోలేని సంతోషం, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ప్రేక్షకులు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. నేను ఏం అడగాలనుకున్నానంటే, మీరు రాజకీయాల్లో ఎవరిని చూడాలనుకుంటున్నారు? మోడీజీనా లేక మమతాజీనా? చెల్లమ్మా, నేను ఎవరిని శత్రువుగా చూడను. పొలిటిక్స్లో కూడా శత్రువులు లేరు. మాకు ఎనిమి అని ఎవరూ లేరు, అడ్వైసరీగా ఉంటారు. అదే ఆమె మేము ఎంతో చెప్తాము, కరెక్ట్ గానే మిమ్మల్ని అడిగారు. అడ్వైసరీగా ఉంటారు. ఆపోజిషన్ చాలా మంది ఉంటారు, కానీ పగవాళ్ళు ఉండరు. రెండో విషయం ఏంటంటే పాలిటిక్స్లో ఎవరు నిరంతరమైన శత్రువులు లేరు, అదే నిరంతరమైన స్నేహితులు కూడా లేరు. అందువల్లే చెప్తున్నాను, నేను ఎవరిని శత్రువుగా చూడను. మోడీ గారు మన దేశ ప్రధానమంత్రి. నేను ఎంత లెక్కకి ఆయనకి మర్యాద ఇవ్వాలో దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మన దేశం కోసం. మమతా బెనర్జీ మన దేశం యొక్క ఒక భాగ సీఎం, ఆవిడికి కూడా అలాగే. అయినా చెప్తున్నాను, అందరి ప్రజల రియాక్షన్ ఎక్కడెక్కడో మాట్లాడుతున్నారు. ఆపోజిషన్ చేస్తుందా లేక సపోర్ట్ చేయాలనా, అలా మేము చాలా యాంగిల్లో ఆలోచిస్తాము, పర్సనల్ వ్యూ పాయింట్. సో నాకు ఎవరు శత్రువులు లేరు, ఖచ్చితంగా ఆపోజిషన్ ఉంటారు. అలాంటి ఒక రోజు ఉంటుందా? అది ఏంటంటే అధీర్ రంజన్ చౌదరి, మమతా బెనర్జీ ఫ్రెండ్స్ అవుతారా అని. అది తలుచుకుని మీరెందుకు దిగులు పడుతున్నారు? ఆ రోజు వస్తుందా? అదే చెప్పాను కదా, రాజకీయంలో పొలిటికల్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది పాసిబుల్. ఏదైనా జరగచ్చు. కొన్ని రోజుల ముందు లాలూజీ రాహుల్జీని పెళ్లి చేసుకోమన్నారు కదా. నాకేమనిపిస్తుందంటే ఆయనకి మీ పైన గౌరవం ఉంది. మీరు దాని గురించి ఏం చెప్పలేదే? లేదమ్మా, నేను అలాంటి విషయాల గురించి మాట్లాడను. లాలూ ప్రసాద్ యొక్క లేక గాంధీ కుటుంబానికి ఆయనకి చాలా దగ్గర బంధం ఉంది, ఏమైనా మాట్లాడచ్చు. కానీ నా వల్ల కాదు. కానీ ఆయన పెళ్లి చేసుకున్నారంటే తినటానికి వెళ్ళిపోతాను. ఒక్కో సమయంలో ఇలా అన్నారు కదా, ఇలా సైట్ కొట్టాలి, ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి, ఇంకా క్యాండిల్ షాప్ ఓపెన్ చేయాలి అని. చూడండి, ఏది చేసినా సరే రాహుల్ గాంధీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రాహుల్ గాంధీ గారు చాలా మంచి మనిషి, అద్భుతమైన మనిషి, పెద్ద జ్ఞాని కూడా. అతని యొక్క ఒక్కొక్క ఆయన మాట్లాడిన చాలా విషయాలు ఉన్నాయి, దాన్ని తలకిందలుగా వేసి జనాలకి తప్పుగా చూపిస్తున్నారు. అదే నిజం, తప్పైన పిక్చర్ చూపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి వ్యూ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారిని మామూలు మనుషులు అదేంటంటే చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు నేరుగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అర్థం చేసుకోగలరు, దాన్ని ఖచ్చితంగా చెప్పగలను. చూడండి, ఇందులో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, అదంతా ఏం కాదు. రాజస్థాన్ వెళ్ళారు కదా,
అతను అక్కడే చెప్పారు, నేను రాజస్థాన్ వెళ్తున్నాను, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని చెప్పారు. సభలో కూడా ఓపెన్గా చెప్పారు. టైంని కరెక్ట్గా కీపప్ చేస్తారు. అందరూ లేచి కిస్ చేసి వెళ్ళమని చెప్పారు అంతే. అదొచ్చి ప్రేమ యొక్క గుర్తింపు అంతే. అందులో తప్పే ఉందో నాకు అర్థం కాలేదు. ఇది జెండర్ అని విడిదీసి చూడొద్దు. మనం నమస్కరిస్తున్నాం కదా, అది కూడా అంతే. తప్పుడు ఆలోచనతో చూశారంటే అంతా తప్పుగానే ఉంటుంది. మీరు ఏమన్నారంటే చూడాలి, మాట్లాడాలి అని. ఆప్కి అదాలత్లో ఇంతకు ముందు వచ్చిన గెస్ట్ అన్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు కుక్కకి బిస్కెట్ పెడుతున్నారని. కుక్కకి బిస్కెట్ ఇవ్వడం తప్పుడు పనా ఏంటి? నోరులేని జీవి. నంబర్ 1, నంబర్ 2 అని చెప్తున్నాను. నేనేమంటున్నానంటే డాగ్, డిఓజీ, తిప్పేస్తే గాడ్. దానికి బిస్కెట్ ఇవ్వడంలో తప్పేంటండి? ఒక కుక్కకి బిస్కెట్ వేయడంలో తప్పేంటో చెప్పండి చూద్దాం. ఆయన ఏమన్నారంటే పక్కనున్న చెప్పండి. వాళ్ళ ప్లేట్లోంచి తీసి పెట్టారని. నేను నా ఇంట్లో, అదేంటంటే మా ఇంట్లో ఒక డాగ్ ఉండింది. దానికి వయసు అయిపోయింది. కొంతమంది చెప్పారు దాన్ని తరిమేమని. నేను కుదరదని చెప్పాను. అది ప్రాణాలతో నాకు భోజనం పెడతాను, అంతే కదా. నేను అందరినీ ఇష్టపడతాను. మీరు ఎంతో గొప్పగా మాట్లాడారు. మీరు డాగ్ లవర్, చాలా సంతోషం. ఇప్పుడు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇంతకన్నా ఏముంది? నన్ను ఏమంటున్నారు? వదిలేయాలా? నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అది నాకు ప్రశ్నలు అడిగే వాళ్ళని వదిలిపెట్టండి. మొదటిసారిగా నా భార్య మొదటిసారి ఇలాంటి ప్రోగ్రాంకి వచ్చారు.